తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనం క్రిందటిసారి లక్ష్మీ అనుగ్రహం కోసం అని చెప్పి ఒక వీడియో చేయడం జరిగింది. మీరు ఆ వీడియోలోనే అన్నారు, కొన్ని విషయాలు మాత్రమే ఇక్కడ చెప్తున్నా, మరికొన్ని విషయాలు లక్ష్మీ అనుగ్రహం కోసం మరొక వీడియోలో చెప్తాను అని చెప్పి. నిజంగా లక్ష్మీ అనుగ్రహం ఉండాలంటే ఏం చేయాలో అక్కడ వదిలిపెట్టిన విషయాలు ఇక్కడ చెప్పండి. తప్పకుండా అమ్మ. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాం కురాం. లోకం మొత్తానికి కూడా దీపం ఏమిటి అంటే అమ్మవారిచ్చే అనుగ్రహం. దీపం అనగానే మనం రకరకాలుగా అనుకుంటుంటాం. లోకైక దీపాంకురం, లోకానికి ఏకైక దీపం లక్ష్మి. అంటే దానికి మించిన దీపం ఇంకొన్ని ఉందమ్మా. ప్రతి మనిషి వెంటబడేది, వెంపర్లాడేది, హత్యలు చేసేది అన్నిట్లకి మూలం డబ్బు. లోకైక దీపాంకురం, దానికోసమే చేసేవన్నీ కూడా. అన్ని చేసినా ఎంత చేసినా కొంతమంది దగ్గర నిలబడదు, కొంతమంది దగ్గర నిలబడదు అది. కొంతమందికి ఏం చేయాలో తెలియదు, ఈ పరిస్థితి ఉంటుంది. కానీ ప్రతి మనిషికి లక్ష్మి అమ్మవారు స్థిరంగా నిలబడి ఉండాలి అంటే ఏదైనా ఒక పర్వదినం అనేటువంటిది అవసరం. ఆ పర్వదినం రోజు నాడు విశేషమైన ప్రక్రియల ద్వారా అమ్మవారిని కనుక మనం ఆరాధించినట్లయితే ఆవిడ యొక్క అనుగ్రహం ఎలా ఏర్పడుతుంది అని అంటే మనం ఏం చేయాలో తెలియదు డబ్బుతోటి. అలాంటి స్థితిలో అమ్మవారు అలా ధారపోస్తుంది. దానికంటూ మన ఇష్టానుసారం ఏదైనా చేస్తామంటే అవదమ్మా. ఇన్ని సంవత్సరాలకు, ఇన్ని పుష్కరాలకు, ఇన్ని విధానాలకి కొన్ని కలిసి వస్తాయి. ఆ కలిసి వచ్చిన స్థితిలో జ్యేష్ఠాదేవి అనేటువంటిది ఆవిడ ఎవరైతే ఉందో ఆవిడ ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కొన్ని సమయాలు ఉంటాయి. ఆ సమయం అనేటువంటిది కలిసి వచ్చిన రోజునాడు లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి విశేషమైన ఆరాధన చేస్తే అమ్మవారి ఇంట్లోకి స్వాగతిస్తుంది. ఈవిడ జ్యేష్ఠదేవి బయటికి వెళ్ళిపోతుందండి. అటువంటి రోజు మనకి ఏదైనా ఉన్నది అంటే మార్చి 11 అమ్మ. ఎందుకనండి, ఏంటి విశేషం? దరిదాపుగా అది మనకు 96 సంవత్సరాల తర్వాత వెరసి వచ్చింది విశేషమైన పర్వదినం. జ్యేష్ఠ నక్షత్రము, బుధవారము, అష్టమి. ఓకే. ఈ ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి అంటే వాళ్ళు బుధవార దశలో జన్మిస్తారు. జ్యేష్ఠ అంటే బుధ నక్షత్రం, ఆ రోజు మళ్ళీ బుధవారం అవటం. అష్టమి అనేటువంటిది ఎప్పుడూ కూడా 8, ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థలు ఎందు ప్రతి మనిషి కూడా క్షేమముతో కూడి ఉండటం అష్టమ స్థానము అంటారు. అంటే ఆయుష్, ఐశ్వర్యము, ఆరోగ్యము మూడు కూడా ఏకకాలంలో మనకు ఇవ్వగలుగుతుంది, తీసేయగలుగుతుంది. ఏకకాలంలో మూడు సంప్రాప్తాన్ని ఇవ్వగలిగేది, తీసేయగలిగేది అష్టమి. మనకు లలితా సహస్రనామంలో కూడా అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కలంక భమృగ నాభివిశేషక అని శ్లోకం ఉంది. దానికి తాత్పర్యం ఏమిటి అంటే మనిషి ఏ స్థితిలో ఉన్నా అగాధంలోకి వెళ్ళిపోయాడు. ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అనుకోని స్థితిగమనంలో ఇలాంటివి ఏవైనా ఒక పర్వదినం కలిసి వచ్చిన స్థితిలో లక్ష్మీదేవిని కనుక ఏ విధానాన్ని వెరసి ఆరాధించాలో ఆ రకంగా ఆరాధించినట్లయితే కనుక ఎవరైనప్పటికీ కూడా కుబేర ప్రాప్తి, కుబేర ఇవభూతలే అనేటువంటిది, కుబేర ప్రాప్తి అనేటువంటిది సంప్రాప్తం అవుతుంది అనేటువంటిది ఒకటి ఉన్నది. అటువంటి మహత్తరమైన రోజు మార్చి 11వ తారీఖు, చాలా విశేషమైన పర్వదినం. ఆ రోజు నాడు 8 అమ్మవార్లకు అంటే అష్టలక్ష్మిలు అంటారు. అష్టలక్ష్మి ఆరాధన చాలా విశేషం. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరూ అష్టలక్ష్మిల ఆరాధన చేసుకోవాలి. జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషి కూడా లైఫ్లో ఏం కోల్పోయినా మళ్ళీ మనం తెచ్చుకోవచ్చండి. డబ్బు పోయింది తెచ్చుకోవచ్చు, విజయం పోయి అపజయాలు వస్తున్నాయి తెచ్చుకోవచ్చు, మళ్ళీ విజయం తెచ్చుకోవచ్చు. పోయిన ధాన్యం పోయింది తెచ్చుకోవచ్చు, పోయినవన్నీ తెచ్చుకోవచ్చు. ఒక్కటి తప్పితే ప్రాణం, ధైర్యం, అదొక్కటి ఉంటే మిగిలిన 7 మనం తెచ్చుకోవచ్చు.
ఆ ఒక్కటి మన దగ్గర లేకపోతే ఎన్నున్నా వృతానా? ఉపయోగం లేదు, అస్సలు ఎలాంటి ఉపయోగం లేదు ఎన్నున్నప్పటికీ కూడా. కేవలం ధైర్యం అని ధైర్య లక్ష్మి అంటారు. ఆవిడ మన దగ్గర లేనప్పుడు మన దగ్గర మిగిలిన 7 మన దగ్గర ఉన్న ఉపయోగం లేదు. ఆ పిరికితనం ఉంటుంది మన దగ్గర, ఏం చేయలేం. ఆ ధైర్య లక్ష్మి అనేటువంటిది మన దగ్గర, ఆ ధైర్యం మన దగ్గర ఉంటే, మనోధైర్యం కావచ్చు, అది మన దగ్గర ఉంటే మిగిలినవన్నీ మనం సమకూర్చుకోవడం పెద్ద కష్టం కాదు. కనుక ఆ రోజు అష్టలక్ష్మి అమ్మవారికి చేసేటువంటి ఆరాధన ప్రతి ఇంట్లోనూ కూడా చక్కగా 8 కలశాలు, 8 కొబ్బరికాయలు చక్కగా అమ్మవారిని పెట్టేసి అష్టలక్ష్మి ఆరాధన చేసుకొని, అమ్మవార్ల ముందు తలా 1 రూపాయి కాయను పెట్టేసుకొని ఆరాధన చేసుకొని, ఆ సిరి సంపదలకి మూలముగా ఆ 8 కాయిన్స్ని దగ్గర పెట్టేసుకోండి. ఆ రోజు 8 అనేటువంటి దాంతో ముడిపడేటువంటిది 64 రకాల యోగాల్ని ఇస్తుంది, 64 రకాల దుర్యోగాల్ని తీసేస్తుందండి. అంత విశేషమైంది. ఆ రోజు మేము ప్రత్యేకంగా అష్టలక్ష్మి మహాయాగం చేస్తున్నాం. ప్రతి ఒక్క మనిషి కాలచక్రంలో నిలబడ్డ ప్రతి మనిషి కూడా తన సొంత విధానంగా తన కాళ్ళపై తను నిలబడి ఒక స్థితికి వెళ్ళి తనకంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి మూలానుసారంగా మూల విధిగా అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటి మేము ఒకటి నిర్వహిస్తున్నాము. మాతోటి విధానం ఎలా ఉన్నప్పటికీ కూడా ఎవరింట్లో వాళ్ళు మాత్రం 8 కలశాలతో చక్కగా ఆరాధన చేసుకుని ఆ 8 కాయిన్స్ని ఇంట్లో పెట్టేసుకొని ప్రతి శుక్రవారం ఆ 8 కాయిన్స్ని ఒక్కసారి కడిగి మనకి బొట్లు పెట్టి లోపల పెట్టేసుకుంటూ ఉంటే తరగని సంపద అనేటువంటిది అమ్మవారిలో ధర వస్తుందమ్మా. అంటే మనం సంపాదన కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి 85 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ అష్టమిని కాలాష్టమి అనొచ్చు, దీన్ని ఎలా అయినా మీరు పిలుచుకోవచ్చు. అంటే కాలచక్రాన్ని మళ్ళీ పునః ఉద్భవింపజేసేటువంటిది కదా, పునరుత్తేజాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి అది ఇప్పుడు 80 సంవత్సరాల వరకు బ్రతుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆ అష్టమిని చూసుండరు. అటువంటి విశేష గమనములో వస్తుంది కనుక దాన్ని 2 చేతులతో ఆహ్వానించినట్లయితే ఇంట్లో ఉండేటువంటి దరిద్ర దేవి దుష్ట దృష్టి దోష దుఃఖ దుర్భరం హరం నవగ్రహోగ్ర వక్ర దోషనాధి వ్యాధి నిగ్రహం. అంటే ఆ ఒక్క జ్యేష్ఠాదేవి యొక్క స్థితి గమనంలో ఇంట్లో ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో దరిద్రదేవి దుష్ట దృష్టి దోష దుఃఖ దుర్భరం హరం నవగ్రహోగ్ర వక్ర దోషనాధి వ్యాధి నిగ్రహం, ఇవన్నీ కూడా మన నుంచి వెళ్ళిపోతాయమ్మా. వెళ్ళిపోయి ఎప్పుడూ కూడా ఒక చక్కటి యోగ మార్గంగా ఏదైతే మన దగ్గర ఉంటే మనం నవ్వుతూ సంతోషంగా ఉండడానికి మూలమవుతుందో అది మన ఇంట్లో స్థిరంగా నిలిచి ఉంటుంది. అంత గొప్పది. కనుక ప్రతి ఒక్కరూ కూడా తన ఇంట్లో తను నిర్వర్తించుకోవటం, ఏ కారణం చేతైనా కుదరని పక్షం ఇంట్లో చేసుకోవటం, ఈ చేసేటువంటి అష్టలక్ష్మి మహాయాగంలో పాల్గొనటం. ఇంట్లో చేసుకున్నప్పటికీ కూడా అష్టలక్ష్మి మహాయాగం అనేటువంటిది విశేషంగా 8 రకాల పూజా ద్రవ్యాలతో సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారిని మనం ఆరాధించడం, హోమం చేయటం. అందులో తామర గింజలు ఉంటుంది, విప్ప పువ్వు ఉంటుంది, ఎండు ద్రాక్ష ఉంటుంది, జాజికాయ ఉంటుంది, జాపత్రి, ఇటువంటి 8 రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలు, కొన్ని మూల ద్రవ్యాలతో మధు కలిపి అమ్మవారికి మధు పుష్పాలతో, అంటే సుమారుగా అందులో మనకు 1,00,000 మధు పుష్పం ఉంటుందమ్మా. 1,00,000 మధు పుష్పం ఉంటుంది. దాంతో అమ్మవారికి రిపీట్ ఆ 11వ తారీఖు రోజు నాడు చేసేటువంటి మహాలక్ష్మి యాగంలో మధు పుష్పం అని ఉంటుందమ్మా. ఆ మధు పుష్పాన్ని 1,00,000 పుష్పాలతో హోమం చేస్తున్నాం. 1,00,000 మధు పుష్పాలు విశేషం. ఈ హోమం మొదలుపెట్టి పూర్తయ్యే సమయానికి ఇలా 1,00,000 మధు పుష్పాలు హుతమైపోతాయి, మొత్తం భస్మం. అది ప్రత్యక్షంగా లైవ్ కూడా ఇస్తున్నాం. 1,00,000 మధు పుష్పాలు, 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు కాదు, 1,00,000 మధు పుష్పాలతో హోమం చేస్తున్నాము. ఆ 1,00,000 మధు పుష్పాలు కూడా పూర్ణాహుతి సమయానికి మొత్తం హుతమైపోతుందమ్మా. అది మనం వేసేటువంటి ద్రవ్యం పూర్ణాహుతికి మొత్తం హుతమైపోయింది అని అంటే మన దగ్గర 64 రకాలైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందులో పడి భస్మం అయిపోయినట్టే, ఆహుతి అయిపోయినట్టే. అలాగే తద్వారా పూర్ణాహుతికి వచ్చేటువంటి జ్వల అంటే జ్వాలం అంటారు, ఏ స్థితిలో అది ఉద్భవిస్తూ ఉంటుందో పైకి, ఆ రకంగా మనకు 64 రకాల యోగాలు అలా ప్రజ్వలింపజేస్తుంది. అది మనకు అంత అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి యోగం. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే కేవలం డబ్బు అనేటువంటి పదం విషయానికి వచ్చి మానసికంగా శారీరకంగా ఇబ్బంది అనుభవిస్తున్నారో అటువంటి ప్రతి ఒక్క జీవికి అద్భుతమైన పునర్జీవితాన్ని ఇవ్వగలిగేటువంటిదే అష్టమి. 11వ తారీఖు మార్చమ్మ విశేషమైంది, అది విషయం. ఆ రోజున అందరూ ఈ రకంగా అయితే ఈ రకంగా, ఆ రకంగా అయితే రెండూ చేసుకోవడం శ్రేయస్కరం. ఇంట్లో ఖచ్చితంగా మాత్రం అష్ట కలశాలు పెట్టి
చేసుకోవడం అత్యంత శ్రేయోదాయకం. చేసుకున్న తర్వాత కూడా ఈ యొక్క మహాకర్తువులో పాల్గొనడం అనేటువంటిది అధిక బలం అంటారు. మీరు ఇంట్లో చేసుకునేటువంటిది ఒక రకంగా ఉంటుంది. ఒక ప్రక్రియ విధానంలో అష్టలక్ష్మి హోమం చేసేటువంటి ప్రక్రియ వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ఆ రెండు అనుగ్రహాలు తీసుకోవడం అనేటువంటిది బహుకృత యోగంగా దాన్ని మనం తీసుకోవాల్సి వస్తుంది. అదమ్మ పరిస్థితి. గురుగారు, హోమంలో పాల్గొన్న వాళ్ళు ఒకవేళ ఉంటే వారికి ప్రసాదం కానీ ఆ కంకణాలు కానీ ఏదైనా ఇస్తారా మీరు హోమం తరఫు నుంచి? ఒకటేంటమ్మా, మంత్ర ప్రభావం విశేషం. ప్రతి మనిషికి రెండు విషయాలు చెప్తా. ఒకటేంటంటే మనం ఏదైనా ఇస్తే తృప్తి పడతారు. అవును, మాకేదో ఇచ్చారని చెప్పి. ఏమీ ఇవ్వలేదు అనుకో, మేము డబ్బులు కట్టాము, పూజలు చేయించుకున్నాం, మాకేం ప్రసాదం ఇవ్వలేదు అంటారు. మీకు ప్రసాదమే కావాలి అని అంటే ఏం చేసినా చేయమని మీకు ప్రసాదం అందుతుంది. కాదు మాకు ఆ ఫలితం కావాలి అనుకుంటే మాత్రం ఆ పాల్గొనే విధానాన్ని అనుసరించి అష్టలక్ష్మి రూపు ఉంటుందమ్మా. అష్టలక్ష్మి రూపుని సంపాతాద్యము అని అంటారు. అంటే ఈ హోమం చేసేటప్పుడు ఏదైతే కనుక కలశ స్థాపన చేసి అర్చన చేస్తామో అక్కడ పెట్టిన రూపుల్ని తీసుకొచ్చి హోమగుండం పక్కన పెట్టి స్వాహ అన్నప్పుడు ఒక చుక్క నెయ్యి ఆ రూపుల మీద వేయటం జరుగుతుంది. అంటే ఏదైతే కనుక ఏ లోకంలో 14 లోకాలలో ఏ లోకంలో ఏ తల్లి ఎక్కడ ఉంటుందో ఆ తల్లికి ఆ మంత్రంతో ఆ స్వాహాకారం చేస్తాం. కాబట్టి అగ్నిహోత్రంలో వేస్తూ అష్టలక్ష్మి రూపు అనేటువంటిది ఏదైతే ఉంటుందో ఆవాహన చేసి దాని మీద కూడా ఆ నెయ్యి వేయటం వలన తేజో వృద్ధి అనేటువంటిది ఆ ఒక రూపు ఇంతే ఉండొచ్చేమో. అది ఆ రూపు ఎవరి దగ్గరికి వెళ్తుందో వాళ్ళు పరుసులో పెట్టేసుకుని ఉంటే వర్షం కురిసినట్టుగా అది అమ్మవారి యొక్క అనుగ్రహము ధనం అనేటువంటిది వాళ్ళ కుటుంబంలో ఈ మనకు కనకధారా స్తోత్రం అనేటువంటిది ఆదిశంకరాచార్య స్వామి వారు చక్కగా పారాయణ చేసినప్పుడు ఉసిరికాయల రూపంలో వర్షం ఎలా అయితే పడిందో బంగారు ఉసిరికాయలు, ఆ రకంగా ఆ కనక వర్షం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా ఆ ఇంతే ఉండొచ్చేమో. అది ఎవరైతే వారి యొక్క పరుసలు పెట్టుకుని ఎటైనా వెళ్ళొచ్చు, పరుసలు ఉంటే చాలు ఆ వర్షం ఎలా కురుస్తుందమ్మా. అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంట్లో పెట్టొద్దా అండి? అంటే ఖచ్చితంగా పర్సులోనే పెట్టుకోవాలా? ఇంట్లో ఉండటం కన్నా అది పరుసులోనే, అంటే మీ దగ్గరే ఎందుకు ఉండాలంటే బయటికి వెళ్ళేది ఏదైనప్పటికీ కూడా ఇంట్లో మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఉద్యోగపరంగా వ్యాపారంగా బయటికి వెళ్ళి 10 రకాల వ్యవహారాల కోసం వెళ్తుంటారు. ఆ వెళ్ళేటువంటి చోటకి అంటే ఇది ఎలా మనకి పనిచేస్తుంది అని అంటే వాలి మెడలో ఒక మాల ఉండేదమ్మా. 100 మంది రాక్షసులు యుద్ధానికి వచ్చినా అందులో 50% బలం వాలికి వచ్చేస్తుంది. ఆయన్ని ఎదురుకుండా వీళ్ళు ఎవరు యుద్ధం చేయలేరు. ఆ రకంగా ఆ ఒక మనకు ఆ చిన్న రూపే కదా అనిపిస్తుంది, కానీ అందులో చేసేటువంటి మంత్రం 8 రోజుల ముందు నుంచి విశేషమైన మంత్ర సాధన దాని మీద ధారదత్తం చేసి ఆ రోజు కలశ స్థాపనలో పెట్టిన తర్వాత ఆ సంపాదాద్యం కూడా అందులో వేసేటువంటి దాంట్లో వచ్చే శక్తి ఏమవుతుంది, ఒక వైబ్రేషన్ ఇస్తుంది. మనం ఒక చోటుకి వెళ్ళాము అంటే అది మనకు పని అయితే రాల్సిందే. ఇంట్లో ఉంచుకోవడం కాదుగా, మన మీద 10 రకాల ఏడుపులు ఉంటాయి. వీళ్ళు ఎదుగుతున్నారని కావచ్చు, ఇంకోటని కావచ్చు, ఎలాంటి నెగిటివ్ అనేటువంటిది మన దగ్గరికి రానియకుండా అష్టలక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం ఒక వైబ్రేషన్ లాగా మనిషిని ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థలేంది 24/7 అనాలి మీ భాషలో, ఒక వజ్ర కవచంలా కాపాడుతుంది. ఆ వజ్ర కవచంలా కాపాడుతున్నప్పుడు మీ దగ్గర ఎలాంటి నెగిటివ్ రాదుగా, పాజిటివ్ తప్ప ఇంకోటి రాలేదు దగ్గరికి. పాజిటివ్ మన దగ్గరకు వస్తున్నంత కానీ మనం ఎదుగుతూ ఉంటాం. మనకి అహంకారం కూడా రానికుండా అది కాపాడుతున్నాం ఎప్పుడు కూడా. దానికోసం దగ్గరే హ్యాండ్ బ్యాగ్లోనో పర్సులో ఉంచుకోవడం చాలా శ్రేయస్కరం. అంతే. ధన్యవాదాలండి. పరమేశ్వర. తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి